ఖమ్మం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఈ పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 96 పరీక్షా కేంద్రాలు ఉండగా 16,577 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకుంటున్నాము. విద్యార్థులకు ఏ అయితే అధికారులు ఆదేశాలు ఇచ్చారో అవి మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. అవి అంతకు మించి వేరే రకాల ఐటమ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఏమన్నా అనుమానాస్పదంగా కాపింగ్కు పాల్పడే అంశాలకు సంబంధించి అన్న పరికరాలు ఉంటే మాత్రం వాటిని అనుమతించట్లేదు. పూర్తి స్థాయిలో విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే టీచర్స్ లోనికి విద్యార్థులను అనుమతిస్తున్నారు. మరి ఒక 5-10 నిమిషాల్లో కూడా ఈ పరీక్ష ప్రారంభం అవుతుంది. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా 16,577 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా 144 సెక్షన్ను అమల్లోకి తీసుకొచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ జిరాక్స్ సెంటర్లు కూడా ఉండకుండా మొదటగానే ఆదేశాలు ఇచ్చి వాటిని మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ మొత్తం కూడా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మాస్ కాపింగ్కు పాల్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను కూడా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా మాస్ కాపింగ్కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాల నేపథ్యంలో మాస్ కాపింగ్కు విద్యార్థులు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులు లోనికి వచ్చిన తర్వాతకి పరీక్ష హాలు ఏదైతే వాళ్ళ సెంటర్ ఉంటుందో ఆ పరీక్షా హాల్లోకి వెళ్ళేందుకు చూసుకుంటున్నారు. తమ హాల్ టికెట్ నెంబర్లను చూసుకొని వెళ్తున్నటువంటి సందర్భం. అటు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఆయా సంస్థలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేశారు. ఆ విద్యా సంస్థల నుంచి పరీక్ష సెంటర్ వరకు కూడా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా విద్యార్థులకు టీచర్స్ తమ సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యారు. ఈసారి అత్యధికమైనటువంటి ర్యాంకులు సాధించడం కోసం అటు ప్రైవేటు సంస్థలు కూడా పకడ్బందీ ఏర్పాటు చేశాయి. విద్యార్థులకు పూర్తి కాలం పాటు శిక్షణను ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కూడా విద్యార్థులు కసరత్తు చేశారు. వాళ్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక క్లాసులను కూడా ఇటు ప్రభుత్వ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈసారి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అటు ప్రభుత్వ సంస్థలు అయితే పనిచేశాయని చెప్పుకోవచ్చు. కొంతమంది టీచర్స్ ఉన్నారు. అసలు విద్యార్థులను ఎట్లా అలౌ చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి సార్ పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. ఎట్లా విద్యార్థులకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఎట్లా వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నారు? సార్ వాళ్ళ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకు తరోగా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తలపడకుండా షూస్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇంకా ఇతర మెటీరియల్ ఏవి తీసుకురాకుండా జాగ్రత్త వహిస్తున్నాం. తరోగా చెక్ చేపిస్తున్నాం సార్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం 3-4 చెక్ చేపిస్తున్నాం. ఆ రకంగా మనం పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం సార్. పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం సార్. అంటే కొంత ఎండాకాలం సమీపించింది కనుక ఎండాకాలంలోనే జరుగుతున్నాయి పరీక్షలు కనుక విద్యార్థులకు ఏమన్నా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు మొత్తం మంచినీళ్ళు సదుపాయం కలిగించినాం సార్. కుండాలలోనే అన్ని రకాల వాటర్ వాష్రూమ్స్ ఎలాంటివి కూడా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు వెళ్లకుండా అన్ని ఏర్పాట్లన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అలాంటి ఇబ్బందులు ఏం జరగకుండా పిల్లలు స్వేచ్ఛగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది అధికారులు ఒకటే చెప్తున్నారు, విద్యార్థులు ఎలాంటి అనుమతులు కానీ ఇతర ఏదైతే వాళ్ళు అనుమతించిన వాటికి మాత్రమే లోనికి అనుమతిస్తున్నాం తప్ప ఇతర పరికరాలను లోనికి అనుమతించట్లేదు అని అధికారులు
చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 నిమిషాల నిబంధన ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఆ టైంకు మించి ఇంకొక 5 నిమిషాలు తర్వాతకి వచ్చినా కూడా లోనికి అనుమతించే అవకాశం ఉన్నది. గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కొంతమంది పరీక్షకు అటెండ్ కాకపోయిన సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో విద్యాశాఖ 5 నిమిషాల నిబంధన తీసుకొచ్చింది. 5 నిమిషాల తర్వాత ఎవరు వచ్చినా లోనికి అనుమతిస్తారు. అట్లాగే ఈ మాస్ కాపింగ్కు పాల్పడకుండా అయితే ఈసారి కనీస అంటే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.